ఓం నమో రామదూతాయ. కార్తీక మాసంలో రెండవ రోజున అత్యంత పరమ పవిత్రమైనటువంటిది, అత్యంత విశేషమైనటువంటి రోజు ఒకటి ఉన్నది. దానినే యమద్వితీయ అని, భగినీ హస్త భోజనం అనేటువంటి పేర్లతో ఆ రోజుని మనం పిలుచుకుంటూ ఉంటాం. ఆ రోజు యొక్క విశిష్టత ఏంటి, ఆ రోజు యొక్క ప్రత్యేకత ఏంటి అనేటువంటిది మనం ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక మాసంలో రెండవ రోజు శుద్ధ విధియను యమద్వితీయగా, భ్రాతృవిధియగా కూడా పిలుచుకుంటూ ఉంటారు. దానినే భగినీ హస్తభోజన పర్వదినంగా కూడా మనకు పెద్దలు పిలుస్తూ ఉంటారు. సమాజం అనుసరించాల్సినటువంటి ధర్మాలని, దాని యొక్క ఆచారాలని, ఆ యొక్క వ్రతాలని పండుగల పేరిట సాంప్రదాయం మనకు ప్రతిపాదించింది. భగినీ హస్తభోజనం అంటే సోదరి ఇంటికి, అంటే అక్క గాని చెల్లి గాని ఎవరుంటే వారి ఇంటికి అన్నయ్య లేదా తమ్ముడు వెళ్లి తన చేతి వంట తినడం ఆ రోజు యొక్క ప్రత్యేకత. ఆ కోవలోకి చెందినటువంటిదే యమద్వితీయ అనేటువంటి పేరు కూడా వచ్చింది. కార్తీక శుద్ధ విధియనాడు భ్రాతృపూజనం గురించి లింగ పురాణంలో మనకు ప్రస్తావం వస్తుందన్నమాట. కార్తికేతు ద్వితీయాయాం శుక్లాయాం భ్రాతృపూజనం యా నకుర్యాత్ వినశ్యంతి భ్రాతుర సప్త జన్మసు అని లింగ పురాణంలో కూడా మనకు తెలియవస్తుంది. ఈ తిథి రోజున సోదరీమణుల ఇంట్లో భోజనాన్ని సోదరులు ఆరగించాలని భవిష్య పురాణం మనకు తెలుపుతుంది. తోబుట్టువు అనురాగాలకి, ఆప్యాయతలకి ఈ పండుగ పరమ ప్రతీక. అపురూపమైనటువంటి సహోదరుల యొక్క బాంధవ్యానికి మరింత బలాన్ని చేకూర్చేటువంటి ఈ భ్రాతృవిధియ పురాణ ప్రశస్తి చెందింది. సాధారణంగా వివాహమైనటువంటి చెల్లెలు లేదా అక్కయ్య ఇంట్లో తల్లిదండ్రులు గాని అన్నదమ్ములు గాని భోజనం చేయడానికి అంతగా ఇష్టపడరు. సోదరి సొమ్మును తిని ఆమె రుణము ఉంచుకోవడం పుట్టింటి వారికి అస్సలు ఇష్టం ఉండదు. శుభ సందర్భాలలో, శుభకార్యాలలో వచ్చి భుజించినా తప్పులేదు, కానీ ఊరికే వచ్చి తినడం మర్యాద కాదని మన సాంప్రదాయం. కానీ కార్తీక శుద్ధ విధియనాడు మాత్రం వివాహమైనటువంటి సోదరి ఇంట్లో సోదరుడు భుజించి తీరాలని శాస్త్రం నిర్ణయించింది. దీనికి ఒక కథ కూడా ఉంది, దాన్ని తెలుసుకుందాం. నరకాసుర వధ తరువాత శ్రీకృష్ణుడు తన సోదరి సుభద్ర ఇంటికి వెళ్లాడట. ఆయనకు ఆమె విజయ తిలకం దిద్ది మంగళహారతిని ఇచ్చి మధుర పదార్థాలని తినిపించి రక్ష కట్టిన దరిమిలా ఆ పవిత్ర తరుణం భ్రాతృద్వితీయగా స్థిరపడింది అనేటువంటి నానుడి. అస్యాం నిజ గృహే పార్థ నభోక్తవ్యం మతో బుధైః యత్నేన భగినీ హస్తాత్ భోక్తవ్యం పుష్టివర్ధనం అని మనకు భవిష్య పురాణంలో తెలుపబడుతుంది. యమద్వితీయను పాటించేటువంటి విధి విధానాలని భవిష్య పురాణం వివరించింది మనకి. యముడి యొక్క దశనామాలని, అంటే యముడి 10 పేర్లని స్మరించి ఆయనకి అర్ఘ్యప్రదానం చేయాలి. దక్షిణ దిశాధిపతి అయినటువంటి ఆయన ప్రీతి కోసం దక్షిణ దిక్కున ఆవు నేతితో యమదీపం వెలిగించాలి. సోదరీమణుల ఇంట్లో భోజనం చేసి వారికి నూతన వస్త్రాలని బహుకరణం చేయాలి. కుటుంబంలో ఉన్నటువంటి జీవన మాధుర్యానికి, సంప్రదాయ సౌరభానికి ప్రతీక యమద్వితీయ సోదర సోదరీమణుల ఆత్మీయ భావనను ఈ పర్వదినం అభివ్యక్తం చేస్తుంది. ఇదే సందర్భంలో కాంతి ద్వితీయ లేదా పుష్పద్వితీయ అనేటువంటి వ్రతాన్ని ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణి అనేటువంటి గ్రంథం మనకు వెల్లడిస్తుంది. యమ పూజతో పాటుగా చిత్రగుప్త, విశ్వకర్మ ఆరాధనల్ని కూడా నిర్వహిస్తూ ఉంటారు. సహోదరుల మధ్య అవగాహన, అపేక్షల వృద్ధికి ఉద్దేశించినటువంటి భగినీ హస్త భోజనం అపురూపమైనటువంటి సన్నివేశం. పుట్టింటి మమకారాలు మహిళలకు అపారమైనటువంటి మానసిక బలాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తాయి. సంస్కారయుతమైనటువంటి సద్భావన భరితమైనటువంటి సౌమనస్య తత్వానికి ప్రతీక భగినీ హస్త భోజన పర్వదినము. పండుగలన్నీ మనుష్యుల యొక్క మధ్య సామాజిక బాంధవ్యాన్ని ఏర్పరచడానికి ఉపయోగపడతాయి. తమ దగ్గర ఉన్నటువంటి దాన్ని ఎదుటి వారికి ఇవ్వడాన్ని మనకు నేర్పిస్తూ ఉంటాయి. ఇవ్వడంలోని ఆనందాన్ని అనుభవంలోకి తీసుకొస్తాయి. ఇతరుల చేత కలిసి జీవించడాన్ని కూడా మనకు నేర్పిస్తాయి. భగినీ హస్త భోజనం అంటే సోదరి చేత వండినటువంటి వంటతో సోదరి ఇంట్లో భోజనం చేయడం. ఎందుకు చేయాలో కూడా ఇంకో పురాణ గాథ కూడా ఉన్నది, దాన్ని కూడా మనం తెలుసుకుందాం. ప్రసిద్ధమైనటువంటి పురాణ గాథ ఏంటంటే సూర్య భగవానుడికి
ఉన్నటువంటి సంతానాలలో యమునా నది అంటే యముడికి యమధర్మరాజు అయినటువంటి వ్యక్తికి చెల్లెలుగా ఉన్నది. వీళ్ళిద్దరూ కవల పిల్లలు అని కూడా అంటూ ఉంటారు. చెల్లెలైనటువంటి యమునా నదికి అన్నయ్య అంటే విపరీతమైనటువంటి ఇష్టం. ఆవిడ ఎప్పుడూ అన్నగారిని ఆమె ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించమని కోరేది. చెల్లెలి మాట కాదనలేక చిత్రగుప్తునితో తన పరివారంతో సహా యమలోకాన్ని తన పనులను వదిలేసి భూలోకం వస్తాడట యముడు. అలా వచ్చినటువంటి రోజే ఈ కార్తీక శుద్ధ విధియ. అందువలననే దీనికి యమద్వితీయ అని పేరు కూడా సంబోధన చేస్తూ ఉంటాము. సరే, అలా వచ్చినటువంటి అన్నగారిని చూసి యమున ఎంతో సంతోషించి వాళ్ళందరికీ అతిథి సత్కారాలు చేసి ఎంతో ప్రేమాభిమానాలతో వంట చేసి అందరికీ వడ్డించి విందు భోజనం పెట్టిందట. ఆమె ఆప్యాయత అనురాగాలకి మురిసిపోయినటువంటి యముడు ఒక వరం కోరుకోమని అన్నాడు. అప్పుడు యమునాదేవి ప్రతి ఏడాది ఈ రోజు అంటే కార్తీక శుద్ధ విధియ రోజు తమ తమ అక్కా చెల్లెళ్ల ఇళ్లకు వెళ్లి వారి చేతి వంట ఆరగించేటువంటి అన్నదమ్ములు ఎవరైతే ఉంటారో వారికి అపమృత్యు భయము నరకలోక ప్రాప్తి కూడా లేకుండా ఉండేటువంటి గొప్ప వరాన్ని ఇవ్వమని కోరిందట. సొంత అక్కా చెల్లెలు లేకపోతే వరుస వాళ్ల ఇంట్లో అయినా సరే భోజనం చేయాలి. ఆ రోజు నుండి ప్రతి ఏటా ఆనాడు యముడు తన చెల్లెలి ఇంటికి వచ్చి తన చేతి వంట తిని వెళతానని ఆమెకు కూడా మాట ఇచ్చాడట. లోకంలో ఇదే రకమైనటువంటి ఆచారాన్ని పాటించేటువంటి మగవారిని ఏనాడు కూడా అకాల మృత్యువు దరిచేరదని నరకలోక భయం ఉండదని హామీ ఇచ్చాడట. అంతేకాకుండా తన స్వార్థం కోసం కాకుండా జనహితము కొరకు యమునాదేవి కోరుకున్నందున ఆ రోజు ఏ స్త్రీ అయితే తన సోదరులను పిలిచి అన్నం పెట్టి ఆదరిస్తుందో ఆమె కూడా జీవితాంతము వరకు కూడా సుమంగలిగా జీవిస్తుందని, అట్లాగే భర్తరా సహా సుఖజీవనం గడుపుతుందని, భోగభాగ్యాలతో తులతూగుతుందని యముడు ఆమెకి కూడా మరొక వర్గం ప్రసాదించాడట. కనుక అప్పటి నుండి మనం ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క యమద్వితీయను భగినీ హస్త భోజనముగా అక్కయ్య లేదా చెల్లెలింటికి వెళ్లి భోజనం చేయడం మనకు ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి అక్కా చెల్లెలు ఉన్నటువంటి వాళ్ళు అన్నదమ్ములని తన ఇంటికి ఈ కార్తీక శుద్ధ విధియ నాడు పిలిచి తనకు ఇష్టకరమైనటువంటి ప్రీతికరమైనటువంటి వంటకాలని పెట్టి వారిపైన మీకున్నటువంటి ప్రేమాభిమానాలను ఆ రకంగా చూపాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఓం నమో రామదూతాయ.